అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం సింహాచలం టెంపుల్కి వెళ్తున్నాం. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అది ఆంధ్రప్రదేశ్లోనే ఫేమస్. అండ్ వైజాగ్ వస్తే మాత్రం ఇట్స్ మస్ట్ అండి. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత ఈ సింహాచలం టెంపుల్ అనేది చాలా ఫేమస్. అండ్ ఇట్ స్టాండ్స్ సెకండ్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్. ఐ మీన్ ఉండిలో డబ్బులు. టైం ఇప్పుడు అరౌండ్ 6:30 అవుతుందండి. సో మనం స్టార్ట్ అవుదాం. దారి పొడుగున ఇంకా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అవి విందాం. బేసిక్గా ఈ గుడిలో స్వామివారు విష్ణుమూర్తి అండి. విష్ణుమూర్తి సింహావతారంలో ఉంటారు. విగ్రహంలో విశేషం ఏంటంటే, రౌండ్ ది ఇయర్ పూర్తిగా చందనంతో కప్పేసి ఉంచుతారండి. ఓన్లీ వన్ డే, అది కూడా అక్షయ తృతీయ రోజున, చందనోత్సవం అని ఉత్సవం పేరు, ఆ ఒక్కరోజు మాత్రమే మీకు నిజరూప దర్శనం కలుగుతుంది. దర్శనం కలగడమే మహాభాగ్యం అనుకుంటే, దర్శనం కలగడం ఇంకా కష్టం. సో అక్షయ తృతీయ రోజు మీకు గనుక వీలైతే తప్పకుండా విజిట్ అవ్వండి. ఇంకా గుడికి రాలేదండి. శ్రీ పైడి తల్లమ్మ అమ్మవారి ఆలయం ఉంటుంది ఇక్కడ. మామూలుగా చిన్నప్పటి నుండి ఫ్యామిలీలో ట్రెడిషన్ కొనసాగుతుంది. పేరెంట్స్ కూడా ఇలాగే నేర్పించారు. ముందు సింహాచలంకి వెళ్ళాలంటే ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాతే వెళ్ళాలి. సో లెట్స్ గో దెన్. ఖచ్చితంగా మీరు కూడా మేక్ ఇట్ అ హ్యాబిట్. సింహాచలం వెళ్ళే ముందు ఈ అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి. ఇందాక పైడితల్లి అమ్మవారి గుడికి వెళ్ళాం కదండి, అది జస్ట్ ఆ గ్రీన్ బిల్డింగ్ పక్కనే. సో అక్కడి నుండి ఇలా కొంచెం దూరం వస్తే మీ రైట్లో మీకు సెంట్రల్ రిజర్వేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఉంటుంది. అతి శీఘ్ర దర్శనం 600 రూపీస్ అండి. చిన్న కన్ఫ్యూజన్ అండి. అతి శీఘ్ర దర్శనం అంటే గర్భగుడి దర్శనం అని చెప్పి అనుకున్నాను, కానీ అది గర్భగుడి దర్శనం కాదంట. జస్ట్ అందరూ వెళ్ళే దారి నుండి కాకుండా వేరే దారి నుండి తీసుకెళ్తారు. గర్భగుడి దర్శనానికి లైక్ ముందు ఇచ్చినట్టుగానే గుడి లోపలే గర్భగుడి దర్శనానికి టికెట్స్ ఇస్తారు. కపుల్కి 200 రూపీస్. దానికి ఒక ఫ్రీ లడ్డు కూడా ఉంటుంది. ఇలా రాసిపెట్టి ఉంది 600 రూపీస్. సో నో ప్రాబ్లం. గోవిందా, మనం చేరుకున్నామండి సింహాచలం. సింహాచలం చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయండి. మీరు బస్సులో వస్తే, మీరు వైజాగ్ కనుక బస్సులో చేరుకుంటే మీకు ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సులు దొరుకుతాయి. సింహాచలంకి డైరెక్ట్ కొండపైకి కూడా దొరుకుతాయి. 6A/H ఎక్కాలి. కనుక ట్రైన్ మీద వచ్చి ఉంటే మీకు ఆటో సర్వీసెస్ ఉంటాయండి అక్కడ. అంటే బస్సు కూడా ఆగుతుంది బస్ స్టాప్లో, జస్ట్ అవుట్సైడ్ రైల్వే స్టేషన్. ఆటోలు ఉంటాయి. మీరు జస్ట్ సింహాచలం అని అంటే చాలు, వాళ్ళు అక్కడ దింపేస్తారు. ఈ బస్సు సింహాచలం గుడి దేవస్థానం బస్సులు అండి ఇవి. వీళ్ళు ఇక్కడ నుండి కొండపైకి, కొండపై నుండి మళ్ళీ బ్యాక్. ఎప్పుడైనా సరే టికెట్లు దొరుకుతాయి. సో ఈ వేరియస్ కనెక్టివిటీ ఆప్షన్స్లో మీరు కనుక మీకు మీ సొంత వెహికల్ ఉండుంటే, మీరు మీ సొంత వెహికల్ మీద కొండపైకి వెళ్దాం అనుకుంటే అది ఐ సజెస్ట్ ఇట్ ఇస్ మోర్ కంఫర్టబుల్ అండి. మీరు ఇందాక టికెట్ కౌంటర్ చూసాను కదా, సేమ్ అక్కడికి వెళ్ళి కార్కి కూడా ఎంట్రీ టికెట్ ఇస్తారు వాళ్ళు. కార్ కానీ బైక్ కానీ వాట్ ఎవర్ యువర్ వెహికల్ ఇస్. అక్కడి నుండి మీరు టికెట్ తీసుకొని డైరెక్ట్గా కొండపై వరకు వెళ్ళొచ్చండి. సో ఇన్ని ఆప్షన్స్ మధ్యలో మేము మెట్ల మీద నుండి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇది సాక్ష్యం, నిలువెత్తు సాక్ష్యం ఎంత పాతదో అని. సో దిస్ ఇస్ ఇట్.
మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. మెట్లు ఆల్మోస్ట్ 15 మెట్లు ఎక్కేసాను. అప్పుడే అలసిపోతున్నాను. స్వామిని తలుచుకుంటూ అలా మనసులో ఆయన నామస్మరణం చేసుకుంటూ నెమ్మదిగా ఎక్కేయడమే. ఈ దారి పొడుగునా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అలా పైకి వెళ్తున్న కొద్దీ ఇక్కడ మ్యూజిక్ అలా పెడుతున్నారండి. అంటే స్వామివారి పాటలు కానీ మ్యూజిక్ కానీ అలా పెడుతున్నారు. సో దట్ జనాలు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఎక్కుతున్నారో వాళ్ళు ఆ భక్తితో నొప్పి తెలియకుండా అలా వెళ్తూ ఉంటారు. ఇంకా జస్ట్ ఇన్ని మెట్ల మిల్లున్నాయి. నారాయణ గోవింద లక్ష్మీనారాయణ పూజలు మానవ సేవ మాధవ సేవ పుణ్యం పెట్టమ్మా. రాత్రి లేని వాళ్ళు కుటుంబాన్ని మొత్తం భోజనం చేస్తున్నారా? రాత్రి కొనుక్కున్నా తండ్రి, పొద్దున్న ఆగరాత్రి. అవునా? ఓకే ఓకే. అది చేయాలనుకోండి, గోల్డ్ డబ్బులు అవుతాయి, అక్కడ చెప్తాం. రాత్రి ఒక 50 రూపాయలు వచ్చాం అనుకోండి, అన్నం పెడతాను. అవునా? అయితే అది కొనుక్కున్నాం అనుకో, ఇప్పుడు మధ్యాహ్నం రాత్రి వచ్చు. అది కొంచెం ఎక్కువ కొద్ది దాచుకుంటా. అవునా? ఓకే ఓకే. మరి మధ్యాహ్నానికి కొద్ది దాచుకున్నా కదమ్మా. ఓకే ఓకే. డబ్బులు వచ్చిన మళ్ళీ ఇక్కడ పెడుతున్నా. ఆ లక్ష్మణ 500 గచ్చు సరవరు బాబు. మధ్యాహ్నం వచ్చినాయి అనుకో మళ్ళీ డబ్బులు కొనుక్కుంటా, లేనప్పుడు మానేస్తాం, యూసర్ పెట్టుకుంటాం. ఓకే ఓకే. ఏం చెప్తాం, మధ్యాహ్నం వస్తే గ్యారెంటీ చెప్పలేం కదా. వచ్చేలా నేను చూస్తానులేండి. ఓకే, థ్యాంక్ యూ. అరే రామ్, సరే ఉండమ్మా. 500 గచ్చు సరవ పడుతుంది. ఓహ్, 200 మార్క్. 200 మెట్లు చూడడానికి అని లేవు, కానీ కళ్ళకి తెలియపోయినా ఒంటికి తెలుస్తుంది. సో 400 స్టెప్స్ క్రాస్ చేసాం. 400 మార్క్ ఇది సక్సెస్ఫుల్. అండ్ ఈ సక్సెస్ఫుల్ మెట్లు ఎక్కడానికి కారణం మేము ఒక కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం. మీకు ఆ మ్యూజిక్ వినిపిస్తుందా? కాన్సెప్ట్ ఏంటంటే సింక్ ద బీట్ విత్ ద ఫీట్. కాన్సెప్ట్ ఏంటంటే సింక్ ద బీట్ విత్ ద ఫీట్ అండి. వెనకాల మ్యూజిక్ వస్తుంది, అందులో మంచి బీట్ ఉంది. సో ఆ బీట్కి మ్యాచ్ చేసుకొని ఎక్కేస్తున్నాం మేము. ఐ థింక్ ఇట్స్ రియల్లీ హెల్పింగ్. ఎంత దూరం వచ్చామంటే మెట్లు స్టార్టింగ్ పాయింట్ ఇంక కనిపించట్లేదు. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సిటీ వ్యూ అండి. అంతా ప్లెజెంట్గా ఉంది ఇదంతా వినడానికి. ఆంజనేయ స్వామి దర్శనం అయింది. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోగానే చాలా స్ట్రెంత్ వచ్చింది. ఆల్మోస్ట్ దేర్. ఎందుకు వెళ్ళిపోతాం వైఎస్ స్టేరింగ్ చెప్పి అలాగే ఇవన్నీ చెమటలు కాదు, జస్ట్ ఎఫెక్ట్ కోసం నీళ్ళు కొట్టుకున్నా. చెమటలు అనుకుంటున్నారా? చాలా కెపాసిటీ ఉంది ఇక్కడ. 150 మార్క్ వచ్చింది. టేకింగ్ అ పిట్ స్టాప్. చూడడానికి తక్కువ మెట్లు ఉన్నాయి, బట్ స్టిల్ ఒంట్లో పసలేదు.
అవును, మీకు చెప్పలేదు కదా, ఇది ఒక అడవి, రెండైన అడవి, కాకుల దూరం చెట్టు అడవి అని నేను అన్నాను. బట్ దే హ్యావ్ బిన్ ఇన్స్టెన్సెస్ వేర్ పులులు కూడా వచ్చాయి, అక్కడక్కడ జింకలు కూడా ఉంటాయి. జనాలు భక్తులు మెట్లెక్కుతుంటే పులులు క్రాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాగా రేర్ అకేషన్స్ అండి అవి, ఇఫ్ యూర్ లక్కీ ఇనఫ్. ఆధ్యాత్మిక చింతన అందరికీ ఉంటుంది, వీళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు, సారీ, జస్ట్ ఇప్పుడే వినాయకుడి దర్శనం అయిపోయిందండి. ఆల్మోస్ట్ అన్ని మెట్లు కంప్లీట్ అయిపోయి ఇవే మిగిలినాయి. దిస్ ఇస్ ఆల్ వాట్ ఇస్ లెఫ్ట్. విశ్వ ప్రేమికుల్లాగా సింహాచలం ప్రేమికుల్ని చూపిస్తాను. వాడికి సున్నాలు వేసుకునే అవసరం లేదు, ఈ ప్రేమికులు చాలు. కొంచెం హెవీగానే ప్రేమించుకుంటున్నారు అందరూ. ఇంకా వాల్ ఆఫ్ ఫ్లవర్స్ కింద ఇది ఫేమస్ అవుద్దేమో. ఇన్కేస్ మీరు వచ్చి ఉంటే యూ ట్రై టు ఫైండ్ ఇట్. ఒక్క టైల్ కూడా వదలలేదు వీళ్ళు. ఆల్మోస్ట్ దార్. గురుగారు మొత్తం ఎన్ని మెట్లండి? 1000? అది మన గురుగారు చెప్పినట్టు సక్సెస్ఫుల్గా 1000 మెట్లు కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ. సో ద ఎంట్రీ సింహాచలం ఆఫ్టర్ లాంగ్ టైం అండి. పోస్ట్ కోవిడ్ సింహాచలం విజిట్ ఇది. చాలా మారాయి ఇంతకు ముందు కానీ ఇప్పుడు కన్నా. కాంటాక్ట్ అయితే తక్కువ అయింది, అండ్ ఐ మీన్ లైక్ యూనో 1-to-1 కాంటాక్ట్ చాలా తక్కువ ఉంది. మ్యాక్సిమం నో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇందాక చూసారు కదా చెట్టు, పాత చెట్టు, దానికన్నా పాత చెట్టు చూపిస్తాను మీకు. ఇది 2 బ్రాంచెస్ వచ్చాయి. అంటే ఈ రోడ్లేవి వెయ్యక ముందు ఇది ఒక కొమ్మ, ఇది ఇంకో కొమ్మ. అంటే మెయిన్ బ్రాంచ్ కింద ఉంది. అదెంత లావుగా ఉండి ఉంటుందో ఆలోచించండి. సింహాచలం కొండపైకి కొండ దిగువకి మాత్రమే. అది మన ఆర్టీసీ బస్సులు 55 సింధియా టికెట్లు దొరుకుతాయి. ఇక్కడ బస్ టికెట్ కొనడం, ఇక్కడ బస్సు ఎక్కడం, అలా బస్ మీద కిందకి వెళ్ళిపోవడం. దట్స్ ఇట్. అదండి బస్ రూట్. సో ఇవి ఫైనల్ మెట్లు. దీని తర్వాతే మనకి దర్శనం. గుడిలోకి వెళ్ళే ముందు మన ఫోన్ అది సబ్మిట్ చేయాలి, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటుంది కదా. ఇట్లా లైక్ 5 years ago ఒక ఇన్సిడెంట్ అయింది. అప్పుడు నుండి ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ఏవి లోపలికి వెళ్ళో చేయరు. సో మనం ఫోన్లో అవి సబ్మిట్ చేయాలి. ఎక్కడెక్కడి నుండి వస్తారండి. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ప్లేస్. సీరియస్లీ చాలా మంచి గుడి, చాలా పవర్ఫుల్ దేవుడు. ఒరిస్సా నుండి వస్తూ ఉంటారు. నెక్స్ట్ అందరూ అంటే మీకు చెప్పక్కర్లేదు. దే ఆర్ పీపుల్ ఫ్రమ్ తమిళనాడు, దే ఆర్ పీపుల్ ఫ్రమ్ కేరళ. సో పెద్ద గేట్ ఉంది కదా, ఇది రథం పెట్టే ప్లేస్. వావ్, సంపంగి పూలు అనుకుంటా, సూపర్గా వాసన వస్తున్నాయి. సూపర్ అండి. స్నానపు గదులు ఉన్నాయి. ఫెసిలిటీస్ అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. సో ఇబ్బంది ఏమి ఉండదు. ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడే కేశఖండాన చాలా, అండ్ ఫ్రీ అకామిడేషన్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇన్ ప్రయర్ బుక్ చేసుకుంటే దేవస్థానం వాళ్ళ వెబ్సైట్ నుండి ఇవన్నీ దొరుకుతాయి. ఫెసిలిటీస్ అయితే వెరీ డీసెంట్ అండి. ఇది ఫోన్లో అవి భద్రపరుచుకునే ప్లేస్. అండ్ ఇక్కడ చెప్పులు పెట్టుకునే ప్లేస్ కూడా ఉంది.
సో ప్రస్తుతానికి అయితే ఫోన్ అది స్విచ్ ఆఫ్ చేసి పట్టుకెళ్ళిపోవచ్చు లోపలికి, బట్ నో ఫోటోగ్రఫీ ఆర్ నో వీడియోగ్రఫీ, సో డైరెక్ట్ ఎంట్రీ. ఓకే, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మోర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తామండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో మా దర్శనం అయితే చాలా చక్కగా అద్భుతంగా అయిపోయిందండి, చాలా ప్రశాంతంగా అయిపోయింది. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిట్ పాయింట్, ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. అదే గర్భగుడి, స్వామివారు ఉన్న ప్లేస్. ఇక్కడ ఫ్రీ ప్రసాదం అవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా పోస్ట్ కోవిడ్ ఏదో మ్యూజియం ఏదో పెట్టారండి, అంటే స్వామివారి ఆభరణాలు అవన్నీ, స్వామివారి ఆభరణాలు అవన్నీ పెట్టారు. చూసాం, 10 రూపీస్ ఎంట్రీ టికెట్, బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి చూడాలి అవి. మనం ప్రసాదం పాయింట్కి వెళ్తాం. పాత గోడ, వావ్. సో ప్రసాదం పాయింట్కి వెళ్దాం. మనం 600 రూపీస్ టికెట్ తీసుకుంటే 300 పర్ పర్సన్ టికెట్ తీసుకున్నాం కదా, అది డైరెక్ట్గా ఇంకెక్కడ లైన్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ గర్భగుడి వరకు డైరెక్ట్ ఎంట్రీ అండి. చాలా శీఘ్ర, అంటే అది అతి శీఘ్ర దర్శనం, అంటే లైక్ వెరీ ఫాస్ట్ దర్శనం అనమాట. అది దేవుణ్ణి అంత దగ్గరగా చూడడం చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్రసాదం కొనుక్కోవడానికి డబ్బులు లేవనుకోండి, ఏటీఎం కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. లైన్ అయితే చాలా పెద్దది ఉంది, బట్ మన దగ్గర 200 రూపీస్ గర్భగుడి దర్శనం ఉంది కాబట్టి, గర్భగుడి దర్శనం టికెట్ ఉంది కాబట్టి మనకి 2 లడ్డూస్ ఫ్రీ. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టు స్టే ఇన్ ద లైన్. ట్రై చేద్దాం ఒకసారి. లేడీస్ వెళ్తే త్వరగా ఇస్తారేమో అని చెప్పిస్తేనే పంపుతున్నాను. సో ఇదిగో మనకి 200 రూపీస్ గర్భగుడి దర్శనం వల్ల వచ్చిన 2 లడ్డూలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఈ లైన్ అంతా మేము కట్ చేసుకొని వెళ్ళిపోయాం. వీ హ్యాడ్ దట్ ప్రివిలేజ్. సో ఇన్ కేస్ మీరు కనుక సింహాచలం వస్తే ఇది ఒక బ్యూటిఫుల్ ఫోటో పాయింట్ అండి. చాలా సినిమాల్లో చూసుంటారు. అండ్ ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఇంకొని చూడండి, ఇక్కడికి వచ్చి ఫోటో తీసుకునే వెళ్తారు. సో మరి మేము కూడా ఒక సెల్ఫీ లాగుతాం. సో మా సింహాచల దర్శనం అయిపోయిందండి. ఇదే సింహాచలం. శ్రీ స్వామివారి శుభాశీసులతో ఈరోజు ప్రారంభించాం. అన్నదానం జరిగే ప్లేస్ అది. అక్కడ టికెట్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి తిన్నాను నేను కూడా. టికెట్ సిస్టమ్ అండి అక్కడ. ఇంకా ఫుడ్ టేస్ట్ అది అదంతా అంటే చాలా బాగుంటుంది. అక్కడ బంతి భోజనాలు టైప్ అన్నమాట. సో పాత పద్ధతిలో బంతి భోజనాల్లాగా ఉంటాయి అవన్నీ. తప్పకుండా తిని చూడాల్సిందే. రెండండి, థ్యాంక్ యూ. సో 2 బస్ టికెట్లు 30 రూపాయలు. ఇదిగో ఇప్పుడు మనం వీఆర్ బోర్డింగ్ దేవస్థానం బస్సు. ఒకసారి బస్సు అయితే బోర్డింగ్ అయిపోయింది. జనాలు బాగానే ఎక్కువ ఉన్నారు, బట్ సీట్ కెపాసిటీకి మించి ఎక్కించట్లేదు. కోవిడ్ వల్ల మాస్క్ అసలు తీసే సమస్య లేదు.
దర్శనం అది అయిపోయిందండి. జస్ట్ ఇక్కడ నుండి ఒక 100 మీటర్ల దూరంలోనే కోనేరు ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేయడానికి అది ఫెసిలిటీ ఉంటుంది. ఈ గుడి తాలూకా కోనేరు ఇది. సో అది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉందో. కోనేటి ఎంట్రీ వ్యూ. హలో డాగీ బాయ్. సో ఇది మా కోనేరు జర్నీ. సో అది సింహాచలం వస్తే మాత్రం తప్పకుండా అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు కోనేరు ఎక్కడ అని చెప్పేసి. సో అలా జరిగిందండి మా సింహాచలం దర్శనం. సింహాద్రప్పన్న దయ వల్ల చాలా సంతోషంగా దివ్యంగా అయిపోయింది అంతనా. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా సింహాచలం రావాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీరు ఫాలో అయిపోతే చాలు, ఎక్కడ ఏం చేయాలో అంతా క్లియర్గా ఉంటుంది. అండ్ మా ఎక్స్పీరియన్స్ నుండి మేము ఇస్తున్న సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఎర్లీ అవర్స్లో వస్తే దర్శనం త్వరగా అయిపోద్దండి. చాలా ఫ్రీగా ఉంటుంది గుడి అంతా. మీరు త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోవచ్చు. మా ప్రయత్నం అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంతా డీటెయిల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని కవర్ చేసామని అనుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. Until then, thank you.